Good morning, everyone. Let's go to the today's current affairs. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా యాడ్ చేస్తాను. మెన్స్ట్రువల్ హెల్త్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సో మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది కదా, మెన్స్ట్రువల్ హైజీన్ కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పి. సో ఇట్ మ్యాండేటెడ్ ఎవ్రీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ టు ప్రొవైడ్ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ టు గర్ల్స్ ఇన్ క్లాస్ 6 to 12 అండ్ ఎన్ష్యూర్ జెండర్ సెగ్రిగేటెడ్ టాయిలెట్స్ కూడా ఉండాలి అని చెప్పింది. సో ఈ కేసు ఏ కేసులో చెప్పిందంటే డాక్టర్ జయ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మనకి రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి? ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, అండ్ ఆర్టికల్ 15(3) అనేది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. Next, challenges to anti-conversion laws. The Supreme Court issues notices to the center and 12 states regarding the constitutional validity of state-level anti-conversion statutes, often called love jihad laws. అంటే మనం ప్రీవియస్గా ఒక కేసు ఉంది, రేవ్ స్టేన్స్లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1977 కేసు. ఇందులో ఏంటంటే మనకి మన రిలీజియన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, కానీ మనకి వేరే పర్సన్ని కన్వర్ట్ చేయడానికి రైట్ లేదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనకు ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి రిలేటెడ్ అంటే ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ రైట్ టు ప్రైవసీ, ఆర్టికల్ 21. నెక్స్ట్, సాలిడ్ ఫ్యూయల్ డక్టర్ రామ్జెట్ టెక్నాలజీ. సో డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసింది, డెవలపింగ్ ఏ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. సో దీని పర్పస్ ఏంటంటే టు ఇంటర్సెప్ట్ ఏరియల్ థ్రెట్స్ అట్ వెరీ హై స్పీడ్స్ అండ్ లాంగ్ రేంజెస్ వితౌట్ క్యారింగ్ అన్ ఆక్సిడైజర్, మేకింగ్ దమ్ లైటర్ అండ్ మోర్ ఎఫిషియంట్. మనకి డిఆర్డిఓ చైర్పర్సన్ ఎవరు అంటే సమీర్ వి కామత్, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1958. సో వరల్డ్ క్యాన్సర్ డే మనకి February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇయర్ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ క్యాంపెయిన్, ఫోకస్డ్ ఆన్ పర్సనల్ కేర్ అండ్ క్లోజింగ్ ద కేర్ గ్యాప్. సో గ్లోబల్ క్యాన్సర్ బర్డెన్ రిపోర్ట్ అనేది ఇండియాలో సర్వికల్ క్యాన్సర్ కేసెస్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి డ్యూ టు హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ అని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా బడ్జెట్లో క్యాన్సర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్, డ్రగ్స్ వాటి మీద మనకి డ్యూటీస్ అనేవి, టాక్సెస్ అనేవి తగ్గుతున్నాయి. సో వాటి ప్రైసెస్ కూడా తగ్గుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ మాలిక్యూల్స్ టు ఎలక్ట్రాన్స్. సో ఇది ఒక ఆర్టికల్ ఉంది ఈరోజు హిందూ పేపర్లో, బాగుంది, వీలైతే చదవండి. సో ఇండియా ఈజ్ యాక్సలరేటింగ్ ఇట్స్ ఇండస్ట్రియల్ షిఫ్ట్ ఫ్రమ్ మాలిక్యూల్ బేస్డ్ ఎకానమీ టు అన్ ఎలక్ట్రాన్ బేస్డ్ ఎకానమీ. సో మాలిక్యూల్ బేస్డ్ అంటే ఇప్పుడు వరకు మనకి ట్రాన్స్పోర్ట్కి, వెహికల్స్కి, వీటికి అన్నిటికీ మనం కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ వాడుకుంటూ వస్తున్నాం కదా. సో ఇది ఎలా షిఫ్ట్ అవుతుంది? ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, రెన్యూవబుల్ ఎనర్జీ వాడడం ఎలక్ట్రిసిటీకి, అండ్ సోలార్ ఎనర్జీ, బ్యాటరీస్ వాడుతున్నాము. సో ఈ విధంగా మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకుంటూ వస్తున్నాము. సో పర్పస్ ఏంటి? టు అచీవ్ నెట్ జీరో carbon emissions by 2070. So this involves deep electrification of transports and industrial heating, reducing the carbon footprint caused by burning molecules. Next question of the day: who is the current Secretary General of United Nations? ఇప్పుడు ఎవరు కరెంట్ సెక్రటరీ జనరల్ అంటే ఆన్సర్ ఇస్ Antonio Guterres. Thanks for watching. Please like, share and subscribe. Every subscribe motivates me a lot to create more videos.